మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా? నేను చేశాను. మాట్లాడే చెప్పాము మనోడే. ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. కొనుక్కొని తినే వాటికన్నా కొట్టుకొచ్చి తినవే రుచి ఎక్కువగా ఉంటాయి అంటే నిజమే అంటారు. అక్క ఏంటక్క నువ్వు చాలా మంచితనం అనుకున్నావు, దొంగతనం చేస్తావా అంటే ఆగండి మీరు అనుకున్నది నిజమే, నేను మంచి అమ్మాయిని. మీరు చూసే మామిడికాయలు నేను కొనుక్కొచ్చినవి కాదు, కొట్టుకొచ్చినవి కాదు. ఉగాది ముందు రోజు నైట్ వేప పూత కోసం వెతుకులాటకు వెళ్తూ ఉండగా దారి పక్కన చెట్టు నిండుగా ఇలా పెద్ద పెద్ద మామిడికాయలతో కనిపించగా నేను ఆగలకు వెళ్ళి వాళ్ళని అడిగితే 2 కోసుకోమన్నారు. అలా తీసుకొచ్చుకున్నాను. మరి స్టార్టింగ్ లో దొంగతనం చేస్తా అన్నావుగా అంటే ఈ మామిడికాయలు తింటే నా చిన్నప్పుడు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. మా ఇంటి పక్కన అన్ని పొలాలు ఉండేవి. పొలాల్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. సేమ్ ఇలాంటి కాయలు దానికి కాసే. ప్రతి సమ్మర్ లో నేను మా చెల్లి వెళ్ళేవాళ్ళం. చెల్లి కాపలాగా ఉంటే నేను వెళ్ళి కాయలు కోసుకొచ్చేదా. అంకుల్ గానీ వచ్చాడు ఆ చెట్టు దగ్గర పరిగెత్తడం మొదలు పెడితే ఇంటికి వచ్చే వరకు ఆపేవాళ్ళం కాదు. ఇలా చేయమని నేను ఎవరిని ఎంకరేజ్ చేయలేదు. బట్ నా లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడైనా తెలిసి తెలియక చిన్న చిన్న దొంగతనాలు చేసిన ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్ లో షేర్ చేసుకోండి. అండ్ ఇవైతే అంత స్వీట్ గా లేవు, కొంచెం పుల్లగా ఉన్నాయి. సో ఒకటి తిని ఒకటి ఉంచేసాను. ఇది సమ్మర్ కాబట్టి అందరూ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్స్ చేస్తున్నారు కదా, వెరైటీగా ఉంటుంది. మ్యాంగో ఐస్ క్రీమ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మీకు వాటర్ మిలన్ మ్యాంగో ఏ ఐస్ క్రీమ్ కావాలో కామెంట్ చేసేయండి. బేస్డ్ ఆన్ ద మెజారిటీ వర్డ్స్ మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసేద్దాం. అండ్ ఇంకా నా యాక్సెసరీస్ అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్ని ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసేయండి. అదే చెత్త వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.